గోల్కొండ కోటపై జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. అందరూ అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే ఒక పాప మాత్రం లైవ్ పెయింటింగ్ వేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. మహిళలు బోనాలతో వస్తున్నట్లు వారిని అమ్మవారు దీవిస్తున్నట్లుగా పెయింటింగ్ వేసింది ఆ చిన్నారి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ప్రాముఖ్యతను చాటి చెబుతున్న చిన్నారి పెయింటింగ్ పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. గోల్కొండ కోటపైకి జగదాంబిక అమ్మవారికి అందరూ బోనాలు సమర్పించడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. కానీ ఒక పాప మాత్రం ఒక చెట్టు కింద నీడన కూర్చొని లైవ్ పెయింటింగ్ చేస్తుంది. ఆ పాప ఏం పెయింటింగ్ చేస్తుంది, ఎక్కడ నేర్చుకుంది, పూర్తిగా ఆ అమ్మాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ నేర్చుకున్నావు అమ్మాయి ఈ పెయింటింగ్? అంటే చిన్నప్పటి నుంచి ఎక్కడ నేర్చుకోలేదు. ఇది నాకు చిన్నప్పటి నుంచి హాబీ, ప్యాషన్ లాగా. ఎక్కడ నేర్చుకోలేదు. కోట ఇదంతా బోనాలు చాలా క్లియర్ పిక్చర్ ఉండేలాగా కనిపిస్తుంది. నువ్వు అంటే పెయింటింగ్ నేర్చుకున్నావా, లేకపోతే ఆర్ట్ అదంతా నీకు ఎట్లా తెలుసు? ఆ కోట కూడా చాలా ఎగ్జాక్ట్గా గీసినట్టున్నావు. అంటే నాకు ఈ పెయింటింగ్ అనేది ఇష్టం. ఎక్కడ నేర్చుకోలేదు. నాకు చిన్నప్పటి నుంచే వచ్చు. ఇలా కోట పిక్చర్ అదంతా కూడా చాలా బాగా గీసావు కదా, నీకు తెలుసా? అది ఐడియా ఉందా? తెలుసు. అంటే ఇలా ఎవ్రీ ఇయర్ గోల్కొండకు వస్తా. సో ఈ ఇయర్ నాకు ఇలా డ్రాయింగ్ తెలుసు కదా, ఇలా పెయింటింగ్ ఇవన్నీ తెలుసు కదా. సో లైవ్ పెయింటింగ్ వేద్దామని ఇలా ఈ ఇయర్ వచ్చాను. నీ పెయింటింగ్లో ముఖ్యంగా ఒక్కసారి క్లోజ్ తీసుకోండి. అమ్మాయి బోనము, అమ్మాయిలు లేడీస్ అట్లా బోనం ఎత్తుకొని పోతూ ఉంటే పూలు పెట్టుకొని చక్కగా 4-5 అంతరాల బోనం ఉండేలాగా వేప కొమ్మలు, ఎక్కడ ఏ పిక్చర్ కూడా క్లారిటీ మిస్ అవ్వకుండా కోట కావచ్చు, ఒక లేడీని అక్కడ ఒక అమ్మవారి రూపంలో ఉన్న ఒక మహిళ అక్కడ ఉన్నట్టుగా చూపించటము, లేకపోతే బోనాలు ఎత్తుకొని వెళ్తున్న మహిళలు ఎంత మంచి క్లియర్ పిక్చర్ ఉండేలాగా తల్లో పువ్వులు కూడా వదిలిపెట్టకుండా చాలా మంచి పెయింటింగ్ వేసింది. సో ఇంత క్లియర్గా. నీ ఏజ్ ఎంత అసలు? ఏం చదువుతున్నావు? నేను 6th క్లాస్ చదువుతున్నా. నా ఏజ్ 11 years. 6th క్లాస్ చదువుతున్నావు. బోనంలో లేడీస్ అట్లా మహిళలు బోనం ఎత్తుకొని పోతుంటే వేప కొమ్మల దగ్గర నుంచి అంత క్లియర్ గా నీకు ఎట్లా తెలుసు? చిన్నప్పటి నుంచి చూస్తున్నావు బోనం? చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ఇలా చూస్తూ ఉన్నా. సో ఇది మన తెలంగాణ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కదా, సో ఇలా చేద్దామని అనుకున్నా. చాలా బాగుంది. లేడీస్ కి పూలు పెట్టావు, లాంగ్ హెయిర్ పెట్టావు, ఓనీలదంతా. థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ, ఇట్లా లైవ్ పెయింటింగ్ ఇట్లాంటి ప్లేసెస్ లో చేయటం? అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లా అందరు ఇట్లా వచ్చి అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఏమేమి వేస్తావు? అంటే ఎవ్రీ ఫెస్టివల్ కి అట్లా వేస్తావా, లేకపోతే స్పెసిఫిక్ గా ఇట్లా బోనాలకా? అంటే ఇది అవుట్ సైడ్, ఇది నాది ఫస్ట్ లైవ్ పెయింటింగ్. ఇలా ఎవ్రీ ఇయర్ ఇంట్లో వేస్తుంటాను, కానీ ఈ ఇయర్ నాకు ఇలా లైవ్ బయట చేయాలనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చి చేస్తున్నాను. ఇంట్లో ఎట్లా ఎంకరేజ్ చేస్తారు ఇట్లా పెయింటింగ్స్ చేయటానికి, ఆర్ట్ అదంతా? యాక్చువల్లీ ఇది మొత్తం మా మమ్మీ ఇంకా డాడీ వాళ్ళనే. దే ఆర్ నాట్ దేర్, ఐ కుడ్ నాట్ డూ ఇవన్నీ. వాళ్ళ వల్లనే, వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇది మొత్తం చేయగలను ఈరోజు. అందరు వచ్చి అప్లాస్ చేస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా. సో చూస్తున్నాం కదా, చిన్న పాప జస్ట్ 6th క్లాస్ చదువుతుంది, 11 years అమ్మాయి. ఎంత క్లియర్ అంటే ఒక్కొక్క ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా బోనం పైన బొట్లు, లేకపోతే పసుపు, వేపాకులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా కోటని కూడా ఎంతో అందంగా, అంటే చాలా సీనియర్ ఆర్టిస్టులు, చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు తప్పితే వేయలేరు. అంత చక్కగా కోటని డిజైన్ చేయటము, అక్కడ ఒక అమ్మవారి రూపాన్ని ఇవ్వటము, మహిళలు బోనాలు ఎత్తుకొని పోతున్న మహిళలకి చక్కగా వాళ్ళని కూడా అంతే అందంగా అలంకరించి, ఆ అమ్మాయి చక్కగా అలంకరించుకొని ఇక్కడ లైవ్ పెయింటింగ్ అనేది తన హాబీ చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నాను. సో ఇలా ఫస్ట్ టైం లైవ్ పెయింటింగ్ చేస్తుంటే అందరు అప్లాస్ చేస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది అండి. చిన్నపిల్లలు ఇట్లాంటి ఆర్ట్ ఉన్న పేరెంట్స్ కూడా ఇట్లా ఎంకరేజ్ చేస్తే ఇంకా వాళ్ళు ఫ్యూచర్లో కూడా మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తాయి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాధిక, NTV, హైదరాబాద్.